పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలకు జేఎన్టీయూహెచ్ అటానమస్ హోదా లభించింది. ఈ సందర్భంగా కాలేజీలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్ మాట్లాడారు. కళాశాలను స్థాపించిన నాటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ న్యాక్ గ్రేడ్ సాధించామని, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారానే కాకుండా జేఎన్టీయూహెచ్ కూడా అటానమస్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో సురేష్, చొప్పరి వంశీ, రాజిరెడ్డి, విభాగాధిపతులు డాక్టర్ నటరాజన్, డాక్టర్ ఆరి ఫరాఫత్, ప్రభాకర్, స్వాతితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల పెద్దపల్లి నందు యూజీసీ అటానమస్ జేఎన్టీయూహెచ్ వారిచే లెటర్ శాంక్షన్ కావడం సందర్భంగా ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గత 2024 జూన్ మాసంలో న్యాక్ అక్రిడేషన్ పొంది, తదనంతరం ఫిబ్రవరి 5 తారీఖు రోజున యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఢిల్లీ వారిచే మాకు అటానమస్ స్టాటస్ అనేది లభించడం జరిగింది. దాని ద్వారా మేము జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ వారికి అప్లికేషన్ పెట్టుకోగా వారు మా యొక్క వసతులన్నీ గమనించి అటానమస్ స్టాటస్ని ఈరోజు 11 గంటలకు మా యొక్క కాలేజీకి అటానమస్ స్టాటస్ 5 సంవత్సరాలకు ఇస్తున్నట్టుగా వారు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు కళాశాలలో విద్యార్థులందరి ముందు మరియు ఉపాధ్యాయులందరి ముందు అంబరాన్ని అంటే విధంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ట్రినిటీ కళాశాల జిల్లాలోనే మొట్టమొదటి కళాశాల, ఏకైక కళాశాల, అటానమస్ పొందిన కళాశాలగా గుర్తింపు పొంది, సో ఇక్కడున్న ప్రజలందరికీ, విద్యార్థులందరికీ ఈ యొక్క కళాశాల యొక్క ఆవశ్యకతను తెలిపే విధంగా ఈరోజు ఈ యొక్క అక్రిడేషన్ పొందడం అనేది ప్లస్ అటానమస్ పొందడం అనేది గర్వించదగ్గ విషయం. మా యొక్క ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారు మరియు చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారి కార్యాచరణలో గత 3 సంవత్సరాలుగా ఇక్కడున్న విద్యార్థులందరికీ తాళం వేసిన ఇండ్లను టార్గెట్ గా చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న 2 దొంగలను పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతున్న